హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో విన్సీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక మంచి ప్రోడక్ట్ అనేది మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో బై చేశాను. ఇది మన లేడీస్కి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే మనం గ్రాసరీస్ నింపుకోవడానికి పెద్ద పెద్ద టిన్లని వాటిని యూజ్ చేస్తాం కదండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఇది ఎలా వస్తుందని అనుకున్నాను. నేను కూడా చూసినప్పుడు చిన్న టిన్లు అలా వస్తాయేమో అనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, వీటిని వాడడం వల్ల అయితే మనకి ప్లేస్ అనేది చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. మీకు ఇది కిలో నుంచి స్టార్ట్ అవుతుంది. కిలో, హాఫ్ కిలో తర్వాత వచ్చేసి పావు కిలో, ఇలా 3 రకాలుగా టిన్స్ అనేవి మనకు వస్తాయి. నేనైతే వీటిని చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఆన్లైన్లో ఎవరైనా కానీ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఒకసారి వీటిని ప్రోడక్ట్ ఖచ్చితంగా బై చేయండి. ఇదండి, చూసారు కదా, ఇవైతే మనకి అన్నీ కూడా కిలో డబ్బాలండి. ఇవి చాలా బాగా వచ్చాయి. ఇంతకుముందు అయితే నాకు ఇంత ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడు ఇవి పెట్టిన తర్వాత అయితే మాత్రం నాకు ప్లేస్ అనేది చాలా బాగా యూస్ అయింది. ఇవి వచ్చేసి నిజంగా ఇంత పెద్ద డబ్బాలంటే కరెక్ట్గా మనకి కిలో దాకా సరిపోతుంది ఆ డబ్బా. చూసారు కదా, మొత్తం అన్ని 1 2 3 4 5 6 డబ్బాలు వచ్చి కిలోలో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వీటిలో మనమైతే కేజీ వరకు మినపప్పు కానీ ఇలాంటి పెద్ద పెద్ద పప్పులన్నీ పోసి పెట్టుకోవడానికి నేను వీటిని యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ముఖ్యమైన ఏవైతే పప్పులు ఉంటాయో ఆ దినుసులన్నీ ఇందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు హాఫ్ కిలో డబ్బాలు వచ్చాయండి. చూసారు కదా, ఇవి మనకి 1/2 కిలో వరకు వీటిలో మనం ఫిల్ చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ప్లేస్ అయితే చాలా బాగా కలిసి వస్తుంది. ఇదండి, హాఫ్ కిలో అంటే మనకి అర్థమవుతుంది కదా క్వాంటిటీ అనేది, డబ్బా సైజు కూడా ఇలా ఈ విధంగా వస్తాయి. ఇవి మనకి అంత ఇంపార్టెంట్ కాని వాటిని మనం ఫిల్ చేసుకోవచ్చు వీటిలో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి పావు కిలో డబ్బాలు. ఇవి చూసారు కదా, ఖచ్చితంగా మనకి పావు కిలో అనేది క్వాంటిటీ సరిపోతుంది. నేనైతే వీటిని ఒక చిన్న చిన్న మసాలా పౌడర్లు కానీ లేదంటే ఇలా ఊరగాయ డబ్బాలు ఇలా నింపుకోవడానికి వీటిని అయితే సెట్ చేసుకున్నాను. ఇది కూడా మనకి చాలా ప్లేస్ అనేది కలిసి వస్తుంది. ఈ విధంగా మనం యూస్ చేసుకుంటే మాత్రం కిచెన్ అనేది నీట్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా వర్క్ అనేది మనకి ఉండదు. చాలా వరకు మనకి కిచెన్లో కనుక వర్క్ ఎక్కువ ఉంటే మాత్రం స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న డబ్బాలు ఈ విధంగా మనం యూస్ చేసుకుంటే మాత్రం ప్లేస్ అనేది కలిసి రావడం కాకుండా కిచెన్ నీట్గా ఉంటుంది, గందరగోళంగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో అనుకున్న వాళ్ళు టిన్స్ని సెట్ చూసారంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో మంచిగా ఉన్నాయి. నేనైతే మీషోలో కూడా చూశాను, కానీ నేను అందులో పెట్టలేదు ఆర్డరు. ఇదైతే మనకి ఈ టిన్ అనేది కూడా మంచిగా స్ట్రాంగ్గానే ఉందండి. పల్చగా లేవు మనకి డబ్బాలు, ఇవి గట్టిగా ఉన్నాయి. ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టిక్ అనమాట అండి. చూడండి, నేను దగ్గర తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చింది మనకి. క్యాప్ వచ్చేసి ఇలా వచ్చింది. క్యాప్ కూడా స్ట్రాంగ్గా ఉందండి. మనకి కింద పడి పగిలేటంత వీక్గా అయితే డబ్బాలు లేవు. మంచిగా ఉంది క్వాలిటీ కూడా. నచ్చితే మాత్రం మీరు కూడా వీటిని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని చూడండి. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చితే, నేను పెట్టిన ప్రోడక్ట్ అనేది మీకు యూస్ఫుల్ కనుక అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్, మీ అమూల్యమైన సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరము. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.